అదే కదా మరి, అదే కదా ఇప్పుడు బాధపడేది కూడా. ఎవరైనా సరే ఎంతో కొంత సాయం చేయాలమ్మా. లేదు అంటే వాళ్ళకి ఆ వీళ్ళు ఇలా అయ్యారు అని ఒకవేళ తెలియకపోవచ్చేమో. ఒకందని కూడా మనం అలా ఆలోచించాలి, తెలియకుండా ఉండదు. కానీ సాయం చేయాలి. పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి 2 లక్షలు ఇచ్చారు, కానీ అది మాకు ఇవ్వలేదు. అయితే పవన్ కళ్యాణ్ ఏం చెయ్యాలంటే ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చేయకూడదు. వాళ్ళకి తెలుసున్న వాళ్ళని, దగ్గర వాళ్ళని, మంచోళ్ళని, ఎవరైతే పాడు చేయరు, డబ్బులు పట్టుకెళ్ళి వాళ్ళకి ఇస్తారో వాళ్ళకి ఇవ్వాలి. అప్పుడు వెళ్తాయి. నీకు నాకు ఇచ్చితే వచ్చాక మనం మారిపోతాం. లక్ష్మీదేవి మార్చేస్తుంది. అది అయ్యో చెయ్యాలమ్మా, ఎవరన్నా చెయ్యాలి, ఎంతో కొంత చెయ్యాలి. చేస్తే ఎవరికైనా మంచిదే. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే అందరూ కోట్లకి అధికారులు అంటే వాళ్ళకి ఒక 10,000 లెక్క, 2 లక్షలు ఇచ్చినా సరే. అందుకు చేతనాన్ని బట్టి చెయ్యాలి. అంటే అప్పుడు రాకేష్ మాస్టర్ చనిపోయినప్పుడు, అన్ని సినిమాలు తీసిన రాకేష్ మాస్టర్ చనిపోయినప్పుడు ఎవరు ఎందుకు హెల్ప్ చేయలేదు అంటే ఆయన క్యారెక్టర్ బ్యాడ్ ఉన్నది. బ్యాడ్ అంటే ప్రతి ఓడు హీరోని తిట్టాడు ఆయన. ఎలా ఉన్నా ఇండస్ట్రీలో ఆయన కొంచెం ఎన్ని నువ్వు చెయ్యి, 1,00,000 చెయ్యి, వాడందరు ప్రతి ఓళ్ళు చిరంజీవిని కూడా తిట్టాడు. ఎందుకు వదిలేశారు? ఒక బ్యాడ్ క్యారెక్టర్ అయింది, ఒకటి మెంటల్ అనేసి వాళ్ళు వదిలేశారు. లేకపోతే ఎక్కడెక్కడ అటాకే కదా, ఎక్కడెక్కడ కొట్టడాలో చేయటాలి కదమ్మా. ఆ తిట్టడం వల్ల నేను ఎవరు హెల్ప్ చేయలేదు, రాలేదు. చేశారమ్మా, మరి ఏం చెబుతాం? ఎవరు ఇచ్చారంటున్నారు, మరి ఆయన చేరలేదు అంటున్నారు. ఆ ఇచ్చే వాళ్ళు కూడా మంచి వ్యక్తికి ఇవ్వాలి, వాళ్ళకి దగ్గర వాళ్ళకి యాకేసి ఇవ్వాలి, వీడియో తీసుకోవాలి. ఇలా పలానా వ్యక్తికి డబ్బులు ఇచ్చామని వీడియో తీసుకోవాలి. అది